పారిజాతం అక్కడ ఉన్న శ్రీధర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇక శ్రీధర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, నీ అల్లుడు మా ఇంటికి వచ్చి ఎందుకు గొడవ పెట్టుకున్నాడు? మీ అల్లుడు మా ఇంటికి వచ్చి గొడవ పెట్టుకోవడం కారణంగా నేను తిట్లు తిన్నాను అని చెప్పి పారిజాతం శ్రీధర్ని అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న శ్రీధర్ అయితే నా అల్లుడు ఏం తప్పు చేయలేదు, నా అల్లుడు కరెక్ట్గానే చెప్పాడు, కరెక్ట్గానే అడిగాడు అని చెప్పి శ్రీధర్ అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళ ఆవిడ కూడా ఆ క్షణంలో మీరు దీపని ఎందుకు ఆపారు? దీపని ఆపకపోయి ఉంటే అక్కడ నా అక్క ప్రాణాలు బాగానే ఉండేవి కదా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న పారిజాతం అయితే, నేను ఆపానంటే దానికి వేరే కారణం ఉంది, అయినా మీరందరూ కలిసి ఇప్పుడు కట్టుకొని నన్ను అంటున్నారేంటి? ఏదో వాకింగ్కి వచ్చి వెళ్ళినట్లుగా నా ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. అసలు వీడు ఏమనుకుంటున్నాడు? అందుకే నేను ఇక్కడికి వచ్చి మీకు బుద్ధి చెప్పాలనే ఇక్కడికి వచ్చాను అని చెప్పి పారిజాతం అంటుంది. దాంతో శ్రీధర్ అయితే, నువ్వేం మాట్లాడనవసరం లేదు అత్తయ్య, ఎందుకంటే నా అల్లుడు చేసింది ఏమీ తప్పు కాదు, నా అల్లుడు చేసింది కరెక్టే, నా అల్లుడు ఎలాంటి తప్పు చేయలేదు, నా అల్లుడు చేసింది కరెక్టే కాబట్టే మేము కూడా అది కరెక్ట్ అని నమ్మి ఇక్కడ ఉన్నాం, లేదంటే మా అల్లుడికి మేము ఎప్పుడో బుద్ధి చెప్పేవాళ్ళం, నువ్వేం మాకు బుద్ధి చెప్పడానికి ఇక్కడికి రానవసరం లేదు, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న పారిజాతం అయితే, ఏంటి ఇంట్లో వాళ్ళందరూ కట్టగట్టుకుని నా మీద దండయాత్రకు వస్తున్నారు, అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఇంకొకసారి అలా మా ఇంటికి వచ్చి నా భర్తని ఏమైనా అన్నావంటే మర్యాదగా ఉండదు నీకు అంటూ కాశీకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. దాంతో కాశీ అయితే, మా అక్కని ఏమైనంటే ఊరుకునే ప్రసక్తే లేదు, మా అక్క జోలికి వస్తే ఎవరైనా ఏదైనా ఎదిరిస్తాను అని చెప్పి కాశీ పారిజాతంతో అంటాడు. అది వినగానే పారిజాతం అయితే, నీకు మీ అక్క పిచ్చి పట్టుకుందిరా అని చెప్పి తిడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.